వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు నిద్ర రావట్లేదని బాధపడుతున్నారా? ఈరోజు నేను చెప్పబోయే రెమెడీని మీరు తూచా తప్పకుండా పాటించండి. షూర్‌గా మీకు నిద్ర వస్తుంది. ఇంకోటి ఈ నిద్రలేని సమస్య వల్ల అనేక రకాల రోగాల బారిన మనమే పడతామని చెప్పేసి అంటున్నారు. బిఎన్‌వైఎస్ యోగా ఫిజిషియన్ అండ్ న్యాచురోపతి డాక్టర్ శివగుప్తా గారు. సో, మేడం ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. మేడం, అధికంగా నిద్రపోయే వాళ్ళు రోగాల బారిన పడతారు. నిద్ర లేని వాళ్ళు రోగాల బారిన పడతారు. బట్ కరెక్ట్‌గా మీరు చెప్పిన ఒక టైం చెప్తా అన్నారు. ఈ టైంలో కరెక్ట్‌గా ఆ టైం పడుకొని నిద్రపోయి లేచిన వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారు. అది కూడా మీరు చెప్పిన డైట్ తీసుకుంటూ ఉంటే. సో, ఏంటది? బేసికల్లీ నేను ఒకటే అంటాను. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు గాని, పెద్దవాళ్ళలో గాని ప్రతి ఒక్కరిలో ఈ నిద్రలేమి సమస్య అనేది చేతులారా చేసుకుంటున్న పెద్ద సమస్య. దీనివల్ల వాళ్ళు ఇండైజెషన్ ఇష్యూస్ అని, అధిక బరువని, సో దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి బీపీలు, షుగర్ రావడానికి కూడా ఇదే కారణమని వాళ్ళు మర్చిపోవడం వల్ల, లేదంటే అశ్రద్ధ చేయడం వల్ల. ఒకటేనండి ఆల్మోస్ట్ 70, 80% ప్రాపర్ స్లీప్ పడుకోవట్లేదు అంటే వాళ్ళకి నిద్ర పడతది ఖచ్చితంగా. కానీ ఈ మొబైల్స్ బారిన పడిన వాళ్ళు ఖచ్చితంగా మనం ఏమవుతదంటే నైట్ పడుకోవడానికి మనం 10 ఈ జనరేషన్‌లో 9కి పడుకోమంటే ఎవ్వరు పడుకోవడానికి కుదరదండి. ఉన్న జనరేషన్స్, సో పిల్లలు స్కూల్స్, హోమ్ వర్క్స్ ఇవన్నీ అని ఏదో ఒక పోస్ట్‌పోన్‌మెంట్ ఉంటది. ఖచ్చితంగా 10, 10:30కి అయితే బెడ్ ఎక్కుతారు. ఆ 10, 10:30కి బెడ్ ఎక్కిన తర్వాత ఇదే నా ఓన్ టైమ్ అనుకోని వాళ్ళు రిలాక్స్ అయ్యే టైం ఇదని చెప్పేసి మొబైల్ పట్టుకుంటారు. 12:30 వరకు, 1 వరకు ఏదో ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఖచ్చితంగా అంటే ఈ ఒక్క మొబైల్‌ని మనం యూజ్ చేయడం వల్ల నైట్ బెడ్ మీద ఎక్కి అదొక్కటే మనకి రిలాక్సేషన్ టైము. మనం పొద్దునంతా వర్క్ చేస్తున్నాము. సాయంత్రం అట్‌లీస్ట్ పడుకునేటప్పుడన్నా మనం మొబైల్ చూడకపోతే రిలాక్సేషన్ దొరకదు మనకి. మన సెల్ఫ్ కేర్ మనం తీసుకున్నట్టు కాదన్న కాన్సెప్ట్‌లో ఉన్నారు కొంతమంది. సో, నైట్ ఎప్పుడైతే మొబైల్ పట్టుకొని ఆ ఎంటర్‌టైన్‌మెంట్ పడిపోతున్నారో 11 పడుకుంటున్నారు, 12 పడుకుంటున్నారు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎట్లైనా సరే స్కూల్‌కెళ్ళే వాళ్ళు స్కూల్‌కి లెగాల్సిందే. పిల్లలు మదర్స్ ఖచ్చితంగా వండడానికి, వర్క్‌కెళ్ళడానికి తొందరగా లెగాల్సిందే. స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఒక హెల్తీ పర్సన్ 7-8 అవర్స్ స్లీప్ ఉండాలండి. ఎప్పుడైతే 7-8 అవర్స్ స్లీప్ ఉండదో ఖచ్చితంగా వాళ్ళలో ఎన్నో రకాల సమస్యలు, ఇరిటేషన్స్ ఎప్పుడైతే స్లీప్ కరెక్ట్‌గా ఉండదో బాడీలో కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ పెరిగిపోతుంటే ఎవరైనా సరే ఒకసారి ఏమన్నా పిలిచారనుకోండి ఓకే. ప్రతి ఒక్క నార్మల్ వ్యక్తి మనకు నార్మల్. కానీ ఇలాంటి వ్యక్తుల్లో 1 లేదా 2 సార్లు పిలిస్తే చిరాకు, కోపం పడిపోతా ఉంటారు. బికాస్ ఆఫ్ ఓవర్ అక్యుములేషన్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ మన బాడీలో. బికాస్ ఆఫ్ స్లీప్ కరెక్ట్‌గా లేకపోవడం వల్ల. ఇందులో మనం సరిగ్గా నిద్రపోవట్లేదు. ఆహారంలో మీకు ఒకవేళ నాకెలాంటి మొబైల్ అలవాటు లేదు మేడం. నాకెలాంటి ఇబ్బంది లేదు. కానీ నేను బెడ్ ఎక్కుతాను 9:30, 10 కల్లా నాకు నిద్ర పట్టట్లేదు అనుకుంటున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పాలు, బాదం కానీ, ఒకవేళ కొంతమంది పాలు అలర్జీ ఉంటది. ఆవు పాలు తాగమంటుంటాను నేను చాలా వరకు. కొంతమందికి సైనస్ గానీ, టాన్సిల్స్ గానీ, అడినాయిడ్స్ గానీ, అలర్జీ ఉండే వాళ్ళలో కొంతమంది పాలు అనేది తీసుకోరు. అలాంటి వాళ్ళు బాదం మిల్క్ అయినా పర్లేదు. బాదం 4 ఆర్ 5 బాదం నానబెట్టుకొని పొద్దున్నే దాన్ని తొక్కు తీసేసి మిక్సీ పట్టేసేయండి నీళ్ళేసి. పాలొస్తాయి మంచిగా. మనం బాదం మిల్క్ బయట కొనే బదులు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మంచిది. ఆ ఓకే. బాదం మిల్క్ కొద్దిగా వేడి చేసి, పిస్తా పౌడర్ ఉంటది కదా! మన బాడీలో మెగ్నీషియం కంటెంట్ తగ్గిపోయినా కూడా ఖచ్చితంగా మనకు నిద్ర రాదు. సో, ఓకే. మెగ్నీషియం గానీ, ఇంకా పొటాషియం గానీ, ఇంకా ఇతర విటమిన్స్ ఏవైతే కావాలో అది సంపూర్ణంగా దొరికేది మనం పాలల్లో, ఆల్మండ్ మిల్క్‌లో అండ్ పిస్తాలో. పిస్తాని నేను ఖచ్చితంగా పడుకునే ముందు ఒక 5 లేదా 6 మంచిగా పళ్ళుండేవాళ్ళు పెద్దవాళ్ళలో ఈ సమస్య ఎక్కువుంటది. బట్ చిన్న పిల్లల్లో కూడా చాలా మందిలో ఉండేవాళ్ళు నమిలి తినొచ్చు. లేదు పెద్దవాళ్ళలో పిస్తాని పౌడర్ చేసుకొని ఆవు పాలల్లో గానీ, ఆల్మండ్ మిల్క్‌లో గానీ మీకు ఏదైతే సూట్ అవుతదో అది మంచిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ లేదంటే 1 స్పూన్ కలుపుకొని తాగండి. భేషుగ్గా నిద్ర పడతదండి. మీరు మొబైల్ యూజ్ చేయట్లేదు. మా చేతులారా కాదు. ఓన్లీ బికాజ్ ఆఫ్ మన బాడీలో ఓవర్ హీట్ ఉండడం వల్ల గానీ, ఎంత ప్రయత్నిస్తున్నా గూడా నిద్ర పట్టని వాళ్ళు గానీ, ఖచ్చితంగా పనిచేసే బెస్ట్ రెమెడీ ఏంటంటే, పాలల్లో గానీ, ఆల్మండ్ మిల్క్‌లో గానీ, పిస్తా పౌడర్‌ని 1 లేదా హాఫ్ స్పూన్ వరకు కలుపుకొని గోరువెచ్చగా పడుకోవడానికి 1 అవర్ ముందు తాగితే మాత్రం మంచి నిద్ర పడతది. చాలా మందికుంటది. పాలు తాగితే పడుకునే ముందు నిద్ర పడతామనేసి. కానీ కొంతమంది పాలు తాగడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎన్ని రెమెడీస్ ఫాలో అవుతున్నా కూడా నిద్ర పట్టని వాళ్ళకి పిస్తా పౌడర్ ఓకే. పనిచేస్తదనమాట. అంటే ఏ టైంలో యాక్చువల్లీ మన వర్కింగ్ టైం ఏ టైం ఉండాలి? అండ్ నిద్రపోయే టైం ఏ టైం మనం ఫిక్స్ చేసుకోవాలంటారు? ఎర్లీ మార్నింగ్ అండి. మనకు ఈ వర్క్ అన్ని ఇంకా ఎప్పుడేం స్టార్ట్ ఎలా అవుతది? మార్నింగ్ 8:30, 9కి వర్క్ స్టార్ట్ అవ్వాలి. ఆల్మోస్ట్ 6:30, 7 కల్లా వర్క్ ఫినిష్ అవ్వాలి. అది ఖచ్చితంగా. కానీ కొంతమంది లైఫ్ స్టైల్స్ గానీ, మనకు వర్క్ వల్ల కొంతమంది నైట్ షిఫ్ట్స్ అని, డే షిఫ్ట్స్ అని ఉంటాయి. చెప్తున్నాను కదా! ఈ జనరేషన్ వాళ్ళకి ఆ జనరేషన్ ఎఫెక్టో, ఫుడ్ ఎఫెక్టో ఏదో రకంగా పాపం వాళ్ళకి నిద్ర అనేది వాళ్ళు ఎంత ప్రయత్నిస్తున్నా నిద్ర పోవట్లేదనమాట. సో, ఈ టైంలో మంచిగా పడుకొని అంటే లైక్ మనం మార్నింగ్ 7 నుంచి అండి మనం యాక్టివ్‌గా ఉండాల్సింది ఎప్పుడంటే మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు యాక్టివ్‌గా ఉండాలంటే స్లీప్ ప్యాటర్న్ బావుండాలి. 9:30, 10 కల్లా పడుకునే వాళ్ళు
అట్లీస్ట్ వాళ్ళు ఈ మిల్క్ తాగి పడుకునే ముందు వేడి నీళ్ళలో స్నానం చేసి, వేడి నీళ్ళతో గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి పడుకుంటే 10, 15 నిమిషాల్లో 100% నిద్ర పడతది. వాళ్ళు తొందరగా లెగుస్తారు మార్నింగ్. ఎప్పుడైతే లేట్‌గా పడుకుంటున్నారో లేట్‌గా లెగుస్తున్నారు. వర్క్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇండైజెషన్ ఇష్యూస్ వస్తున్నాయి. లేనిపోని ఇష్యూస్ వల్ల బీపీలు, షుగర్‌లు, అధిక బరువులు, గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి. బెస్ట్ స్లీప్ టైమ్ 9:30-10. 10కి బెడ్ ఎక్కితే ఖచ్చితంగా పడుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇంకోటి చెప్తున్నాను మర్చిపోవద్దండి. ఖచ్చితంగా పడుకోవడానికి 3 అవర్స్ ముందు లోపలే మనం డిన్నర్ చేసేసేయాలి. ఓకే. 6:30-7 లోపల డిన్నర్ చేసేసి, పడుకోవడానికి ముందు మంచిగా ఆవు పాలల్లో గానీ, బాదం మిల్క్‌లో మీకేది సూట్ అవుతదో అది. దాంట్లో ఆ పిస్తా పౌడర్‌ని కలుపుకొని తాగి, తాగిన ఒక 1 అవర్ ఆల్‌మోస్ట్ డిన్నర్ 6:30, 7 కల్లా ఫినిష్ చేసాము. 8:00కి ఈ మిల్క్ తాగడం. పడుకునే ముందు వేడి నీళ్ళతో స్నానం చేయడం. డే మొత్తం ఇటు అటు తిరిగి వచ్చేస్తామా, అలిసిపోయి అదే చెమటతో ఎళ్లి పడుకున్నామనుకోండి బెడ్ మీద, అప్పుడు కూడా నిద్ర రాదు వాళ్ళకి. మంచి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసుకొని, ఒక 10 నిమిషాలండి. హాట్ ఫుడ్ బాత్ అంటారు. నేను ప్రీవియస్ వీడియోస్‌లో చాలా మందికి చెప్పాను. అండ్ క్లియర్ కట్‌గా వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకోవడం వల్ల ఎన్ని అద్భుతాలు జరుగుతాయో కూడా నేను చెప్పాను. ఓకే. సో, హాఫ్ బకెట్ వేడి నీళ్ళల్లో మంచిగా ధనియాలు చాలా సూదనింగ్ అండ్ స్లీప్ ప్యాటర్న్ కూడా చాలా మంచిగుంటది. ఒక స్పూన్ ధనియాలు వేడి నీళ్ళలో కాలు పెట్టుకొని, మోకాళ్ళు ఇక్కడి వరకండి. ఇక్కడి వరకు కాలు పెట్టుకోండి. అంటే మన పిక్కలు నానేంత వరకు కాలు పెట్టుకొని 10 నిమిషాల తర్వాత తీసి మనం నార్మల్ డ్రై క్లాత్‌తో తుడిచేసుకొని పడుకోండి. రూమ్‌లో లైట్లు ఆపేసి ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక 3 డేస్ మీరు ప్రయత్నించండి. 3 డేస్ తర్వాత నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు స్లీప్ ప్యాటర్న్‌ని ఎంత హ్యాపీగా నిద్రపోతారు. డిస్టర్బ్ ఉండదు. కొంతమంది కలలు రావడము, సడెన్‌గా లెగిసిపోవడము ఇలాంటివి కొంతమంది పిల్లల్లో గూడా చాలామంది ఇంటర్మీడియేట్ పిల్లలు పెద్దవాళ్ళలో గూడా వర్క్ స్టైల్స్ వల్ల, ఓవర్ ప్రెషర్స్ వల్ల యూరిన్ అనేది అలా ఎళ్ళిపోతుంటారు. నిద్రలో గూడా కొంతమంది. అలాంటి కంట్రోలింగ్ పవర్ ఉంటది దీనివల్ల. వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవడం వల్ల గురక ప్రాబ్లమ్ ఉండదు. స్లీప్ గూడా మంచిగుంటది. బెస్ట్ రెమెడీ ఈ మనం పాలల్లో కలుపుకొని పిస్తా తాగడం, వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవడం. అండ్ 4 రెమెడీలు చెప్తున్నాను. 4 కూడా ఖచ్చితంగా మనకి అధికంగా ఇన్సోమియా ప్రాబ్లమ్ ఉంటే మాత్రం ఇవి వేడి నీళ్ళతో స్నానం చేయడం, పడుకునే ముందు వేడి నీళ్ళలో ధనియాలేసుకొని కాళ్ళు పెట్టుకోవడం. ఈ 4 రెమెడీలు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. 100% వాళ్ళు ఏ రకమైన ఇబ్బందులతో గానీ, ఏ డెఫిషియన్సీ వల్ల గానీ నిద్ర రాకపోవడం వల్ల ఉంటారో వాళ్ళకి మంచి నిద్ర పడతది. అండ్ ఫుడ్‌లో కూడా అండి సాత్వికమైన ఫుడ్ తీసుకోవాలి. స్లీప్ ప్యాటర్న్ గూడా కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గానీ, చాలా మందిలో నరాల బలహీనత గానీ, డయాబెటిస్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నా, బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కూడా కొంతమందికి ఈ ఓవర్ థింకింగ్ వల్ల గూడా నిద్ర పట్టదు. ఈ ధనియాలు వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవడం వల్ల బీపీని కంట్రోల్ చేయొచ్చు. షుగర్‌ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా అండి. నేను చెప్తున్నాను కదా! ఏదో చెప్పడానికి, వినడానికి వినసొంపుగా ఉంటదని చెప్పేసి వదిలేయకుండా, వేల మంది పేషెంట్స్‌కి మేము ప్రాక్టికల్‌గా రాసి, వాళ్ళు ఎన్నో అద్భుతమైన రిజల్ట్స్‌ని పొందారు కాబట్టే, మీ వ చూసేవాళ్ళు మా వరకు రీచ్ అవ్వట్లేరు కాబట్టి, వాళ్ళకి ఈజీ రెమెడీస్ చెప్తున్నాను. ఓకే. ఖచ్చితంగా వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకొని, మనం పడుకోవడానికి 3 అవర్స్ ముందు డిన్నర్ చేసేసి, అండ్ డిన్నర్ చేసిన తర్వాత వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకుంటే ఇంక మిగతా రెమెడీస్ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లే. ఖచ్చితంగా పడుకునే ముందు స్నానం చేయాలండి. ఇలా ఎప్పుడైతే ఫాలో అవుతారో మాత్రం ఖచ్చితంగా మంచి నిద్ర పడతది. అండ్ డే టైమ్‌లో కూడా మంచి ఫుడ్‌లు సాత్వికంగా, ఈజీగా డైజెషన్ అయిపోయే ఫుడ్‌లు తీసుకుంటూ రెగ్యులర్‌గా 1 అవర్ యోగా కంపల్సరీ చేయాలి. ఎర్లీ మార్నింగ్ లేచి 5:30-6:30 మధ్యలో 1 అవర్ యోగా చేస్తే ఎవరైతే ఈ టైంలో యోగా చేస్తారో తొందరగా ఖచ్చితంగా పడుకుంటున్నారు కాబట్టి లెగిస్తారు. ఈ ప్రాపర్‌గా ఇది పాటిస్తే మాత్రం మంచి నిద్ర పడతది వాళ్ళకి. నిజంగా మేడం. మీరు చెప్పినట్టు కంపల్సరీ మన ప్రేక్షకులు పాటిస్తూ నిద్రలేని సమస్య నుంచి బయటపడి మంచిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారని చెప్పి ఆశిద్దాం మేడం. థాంక్ యూ. నమస్తే.